జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్లైన్లో మన ఇసుక వాహనం యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడి 3వ సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థుల పరీక్షల ఫీజు చెల్లింపునకు శుక్రవారం చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె సంపత్ కుమార్ తెలిపారు. సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా 1210 ఫీజు చెల్లించవచ్చన్నారు. ₹100 అపరాధ రుసుంతో మార్చి 2 వరకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోష్న తెలిపారు. సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం $151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు.